శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ జిల్లాలో ఇప్పటికే వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఆరోపణలు ప్రతి ఆరోపణలు, ఎక్కడ చూసినా కూడా ఎన్నికల ప్రచార హోరు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో కూడా అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈరోజు మనం రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి కొండ్రు మురళితో టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, మీరు ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, కొద్ది రోజులే ఉంది. ఇట్లా ప్రజల వద్దకు వెళ్తుంటే ఎలాంటి స్పందన వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. తెలుగుదేశం పట్ల, చంద్రబాబు పట్ల ప్రజల స్పందన చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనేది ప్రతి ఒక్కరి కళ్ళలో కనబడుతుంది, వారి నోటి నుంచి వస్తుంది. ఈరోజు నేను చూసాను, 20 సంవత్సరాలుగా గ్రామాల్లో వెళ్తున్నాను. ముఖ్యంగా గ్రామాల్లో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వీరు ఉంటారు. వీరు కూడా మా పెద్ద కొడుకు, మా అన్నలా ఫీల్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి స్పందన ఉంది. ప్రజాస్పందన చూసి మేము అసెస్మెంట్ చేయగలం. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు 150+ అన్నారు, 150+ రావడం ఖాయం. అలాగే గ్రామాల్లో అభివృద్ధి కనబడుతుంది. ముఖ్యంగా ఏ వీధి వెళ్ళినా ఈరోజు సీసీ రోడ్లు పడుతున్నాయి. అలాగే రాత్రులు చీకటిగా ఉండేది, ఈరోజు లైట్లు పడుతున్నాయి. అలాగే 24 గంటలు కరెంటు ఇంట్లో ఉంది. అలాగే రైతులకు సంబంధించి కూడా ఈరోజు ఆయన ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం వారు రైతు రుణాలు మాఫీ చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి 20,000 రూపాయలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అది సంతోషంగా ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు 2,000 రూపాయలు, 200 నుంచి 2,000 రూపాయలు చేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వారికి కూడా 2,000 రూపాయలు రావడం, అది కూడా వారి సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎక్కడ ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారండి. అలా ఆదరణతో చాలామంది ఈరోజు వారు సొంత కాళ్ళ మీద నిలబడుతున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రుణాలు కూడా చాలా చక్కగా వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యం 40,000 రూపాయలు దాన్ని ఈరోజు 1,50,000 చేశారు హౌసింగ్. ఎస్సీ ఎస్టీకి అయితే 2 లక్షల రూపాయలు చేశారు. అవి కూడా నిర్మాణం చాలా జోరుగా సాగుతుంది. సో అన్ని విధాల అన్ని వర్గాలు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. సో చాలా జోష్ ఉంది. తెలుగుదేశం పార్టీ పాటలు విన్నా, చంద్రబాబు గురించి ఒక మాట చెప్తే చాలు, స్పందన చాలా ఎక్కువగా ఉంది. డెఫినెట్గా వారి ముఖాల్లో ఆనందం కూడా చూశాను. 20 సంవత్సరాలు ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు గ్రామీణ మహిళలు కొంచెం బిడియం ఎక్కువ ఉంటుంది, వారే బయటకు వచ్చి నృత్యాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినా, చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రచారం చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎవరు వెళ్ళినా ఈరోజు చాలా చక్కగా స్పందన ప్రజల్లో ఉంది. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయండి. రాజాం నియోజకవర్గంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేయడం జరిగింది, సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. ఇవన్నీ మీరు కూడా సంక్షేమ పథకాలపై ప్రజల వద్దకు తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి ఆదరణ వస్తుంది? ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా, విప్గా, మంత్రిగా చేశాను. 500 కోట్లు పైబడే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా 120 పంచాయతీలకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరిగింది. అలాగే పట్టణం అంతా సాల్ట్ వాటర్, దానికి నాగావళి నుంచి 2 లక్షల జనాభా సరిపడా మంచినీళ్ళు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించుకుంటే డిగ్రీ కాలేజు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఐటీఐ, జూనియర్ బాలిక ఉమెన్ జూనియర్ కాలేజు, ఇలాంటివన్నీ తేవడం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యపరంగా 60 to 100 బెడ్ హాస్పిటల్. పట్టణానికి చెందిన గాబ్రేడ్జ్ కూడా ఒక 5 ఎకరాలు, ఒక 6 కిలోమీటర్ దూరంలో పట్టణం పెద్దలు నేను కలిపి సొంత డబ్బులతో అది డొనేట్ చేయడం జరిగింది. అలా పట్టణం సంబంధించింది, గ్రామీణ సంబంధించింది అన్నీ కూడా చాలా వరకు. రోడ్లు అయితే డబల్ రోడ్లు ఎక్కడా లేని విధంగా నా కాన్స్టిట్యున్సీలో మండల హెడ్ క్వార్టర్ నుంచి మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ రాజాంకి డబల్ రోడ్స్ కూడా ప్రపోజ్ చేసాం. 50% అయింది. తర్వాత కోర్టు కేసులు ఉన్నాయి, ఇప్పుడు క్లియర్ అయ్యాయి. అలాగే ఒక పెద్ద రోడ్డు రాజాం టు రణస్థలం, రాజాం టు వంగర, రాజాం టు సంతకవిటి, ఇలాంటివి డబల్ రోడ్స్ వేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెంచాం. ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ 90% బీటీ రోడ్స్ పడ్డాయి. అలాగే గ్రామాల్లో ఈరోజు చూసుకుంటే సీసీ రోడ్లు పడ్డాయి. సో అభివృద్ధి బాగా జరిగింది. ఈరోజు ఈ 5 ఇయర్స్లో, నేనున్న 5 ఇయర్స్లో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఈ 5 ఇయర్స్ అభివృద్ధితో పాటుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు బాగా ఇచ్చారు. సో దగ్గర మా దగ్గర 2 లక్షల ఓటర్లు ఉంటే ఈరోజు ఒక 1,20,000 మంది బెనిఫిట్స్ పొందారు. అంటే ఆల్మోస్ట్ 95% ఫ్యామిలీస్ ఏదో ఒక పథకం లబ్ధి పొందడం జరిగింది. రైతు రుణాలు అయితేనేమి, లేకపోతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న పసుపు కుంకుమ అయితేనేమి, వృద్ధులు, వికలాంగులు, లేకపోతే ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్స్ అయితేనేమి, లేకపోతే ఆదరణ ద్వారా వారికి సంబంధించిన లోన్స్ అయితేనేమి, ఎస్సీ ఎస్టీ సంబంధించిన లోన్స్, లేకపోతే ఇలా చాలా వరకు
90% కుటుంబాలు ఈరోజు ప్రభుత్వంతో లబ్ధి పొందండి ఈ 5 సంవత్సరాలు. చాలా దగ్గరికి వెళ్తే వారు అదే అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లోనే మేము ప్రభుత్వం సొమ్ముని మేము అంటే మా సంతోషం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది, ఆ పథకాలు మేము తీసుకోగలిగామని చాలా సంతోషంగా ఉన్నాం. అంటే కొందరు ప్రజలకు దగ్గర ఉంటారు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తారు అని మీరు మీకు అలానే ఎక్కువ ఆదరిస్తారా, లేకపోతే అభివృద్ధి చేశారని ఆదరిస్తారా? అభివృద్ధి చేస్తాను. అలాగే అపరాత్ర అర్ధరాత్ర నేను కానీ నా క్యాడర్ మండల నాయకులు కానీ లేకపోతే గ్రామస్థాయి నాయకులని నేను ముందు నుంచి బోర్న్ ఈ రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా అది బద్ధకం లేకుండా ఎవరు పని చేస్తే వారికి ఎంకరేజ్ చేస్తాను. అలాగే నేను కూడా 24 గంటలు కష్టపడే మనస్తత్వం, ఎక్కడున్న 24/7 వారికి అందుబాటులో ఉంటాను. అందుకోసం ఎప్పుడు కూడా వారి సొంత మనిషిలా నన్ను చూసుకుంటున్నారు రాజాం నియోజకవర్గంలో. సో లాస్ట్ టైం నాకైతే నేను కొత్తగా వచ్చిన 28,000 మెజార్టీ ఇచ్చారు. తర్వాత 2014లో మరి కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం ప్రజానీకానికి కోపం రావడం వల్ల ఆ కోపంలో మేము పక్కకు పోయాం. అలాగే ఆ రోజు మాట కోసం కూడా పార్టీలో ఉన్నాం, పార్టీ ఇబ్బందులు పడినా ఉండాలని పార్టీ కోసం సాక్రిఫైస్ చేయడం జరిగింది, ఉండడం జరిగింది. అలాగే పార్టీ మాకు అన్ని విధాలా తోడ్పడింది. మేము కూడా పార్టీ కోసం మా వరకు మేము సాయం చేయం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత తదన్న కాలంలో చూసుకుంటే ప్రజలందరూ కూడా నాయకులు లేకపోతే నాకు కావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఆయన హార్డ్ వర్క్, ఓర్పు, సహనం, అసలు ఇలాంటి నాయకుడు నాకు తెలిసినందుకు ఈ దేశంలో రాజకీయాల్లో ఉండరు. అలాంటి నాయకుడు ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టం. ఎందుకంటే రోజుకి 18 గంటలు కష్టపడి భావితరాలకి ఒక భవిష్యత్తు చూపిస్తున్నాడు. ఈ భావితరాలు జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆయన కష్టం, అలాగే ఆయన చూస్తున్న ప్రపంచ దేశాల నుంచి వస్తున్న పెట్టుబడులు అయితేనేమి, ఆయన మీద ఉన్న బ్రాండ్ కానీ, ఆయనకున్న ఇమేజ్ కానీ ఈరోజు మనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు పడమే కాదు, అన్ని విషయాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడమే కాదు, నెంబర్ 1 చేయాలనేది ఒక విజన్. ఆ విజన్ రాజకీయ నాయకులకు ఉండదు. 2020 అంటే చాలామంది విజన్ గురించి చాలా వేరు అర్థాలు ఇచ్చేవారు. ఈరోజు తెలంగాణ ఈరోజు సంపన్న రాష్ట్రం అయిందంటే చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ రోజు హైటెక్ సిటీ ఒక 3,000 స్టార్ట్ చేసింది. ఈరోజు 30 లక్షల కుటుంబాలకి ఈరోజు వారికి ఉపాధి చూపిస్తుంది. అలాగే వేల కోట్ల రూపాయలు ఈరోజు పన్నులు తద్వారా వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి, చంద్రబాబు నాయుడు విజన్. అలాగే ఈరోజు ఈ రాష్ట్రం నెంబర్ 1 అవ్వాలి, ప్రపంచంలో దేశంలో నెంబర్ 1 అవ్వాలనే ఒక విజన్తో ముందుకెళ్తున్నాడు. అందులో భాగంగానే అమరావతి ప్రపంచంలోనే ఒక 6వ పట్టణంగా తయారు చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం, అలాగే అక్కడున్న రైతులు నమ్మకంతో 34,000 ఎకరాలు ఈరోజు ఇవ్వడం, అలాగే ఈరోజు పోలవరాన్ని 70% పూర్తి చేయడం, ఇవన్నీ కూడా భావితరాలకి ముందివ్వడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడులు ఆయన చూసి వస్తున్నాయి. ఇంకా ఇంతకన్నా మనకేం కావాలి ముఖ్యమంత్రిగా? ఇంకా అనుభవం లేని ఒక వ్యక్తి మాకు ఒకసారి ఇవ్వండి అని అడగడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు ఎవరైతే ఆంధ్రులకు ఉన్న ఏదైతే ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడుతున్న కేసీఆర్ కొడుకు కేటీఆర్తో కలిసి లంచ్లో డిన్నర్ చేసి నిన్నగాక మొన్న మరి నిస్సిగ్గుగా మేము కలిస్తే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నాడంటే ఇంకా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఇప్పటికే విజ్ఞానులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే గ్రామాల్లో ఆయన్ని చీకొడుతున్నారు. ఆయన పార్టీ క్యాడర్ కూడా ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది ఒక దుస్థితి ఎందుకు మాకు వచ్చిందని బాధపడుతున్నారు. అలాగే మోడీ మనకి ఎంత అన్యాయం చేశాడో ప్రపంచానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి తెలుసు. స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఆ నాయకులందరూ కూడా 3.5-4 సంవత్సరాలు అబద్ధాలాడి దానిని నమ్మవలసి వచ్చింది. నమ్మినా నమ్మకపోయినా కేంద్రంతో పోట్లాడుకుని ఉండడానికి ఏదో విధంగా రాజీ పడడానికి చంద్రబాబు చేసిన కృషి అందరూ చూశారు. సో అందుకోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఏదైనా మనకు రావాల్సిన డబ్బులు లేదా స్పెషల్ స్టేటస్ లేకపోతే చట్టంలో ఉన్నవన్నీ కూడా తెచ్చుకోగలం ఆయనకున్న అనుభవంతో. అలాగే మనకి తెలంగాణ వాళ్ళు మనకు 1,00,000 కోట్లు ఇవ్వాలి, దాన్ని పక్కన పెట్టి 500 కోట్లు ఇస్తాం, లేకపోతే ఆయనతో కలిసి ఏదైనా స్పెషల్ స్టేటస్ 16 సీట్లు ఉన్న ఆయనతో కలిసి సీట్లు వస్తుందంటే ఈయన ఎర్రోడా మంచోడా? అసలు ఈయనకి ఏమైనా జ్ఞానం ఉందా? 22 సీట్లు ఉండి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తే, అలాగే కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడి స్పెషల్ స్టేటస్ ఇమ్మంటేనే మోడీ ఇవ్వకపోతే ఈరోజు 16 సీట్లు ఈయనకు వచ్చిన 5-6 సీట్లతో వస్తుందంటే నవ్వాలా ఏడాలా అర్థం కావడం. ఆంధ్రప్రదేశ్ ఆత్మామని తాకట్టు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల. మోడీతో కలుస్తున్నాడు, కేసీఆర్తో కలుస్తున్నాడు. ఈయనకి ఆంధ్రప్రదేశ్లో ఈసారి మొన్న వచ్చిన సీట్ల కన్నా తక్కువ వస్తాను గ్యారంటీగా చెప్పగలను.
తెలుగుదేశం పార్టీ 150+ రావడం ఖాయం. 25కి 25 ఎంపీ సీట్లు కూడా గెలవడం ఖాయం. టీడీపీ రూలింగ్కి వచ్చేస్తే 2 మందికి మంత్రిత్వం వస్తుందనే కదా ప్రచారం జరుగుతుంది. ఎలా చూడవచ్చు? ఇప్పుడు అవి కాదండి, నేననేది ఈరోజు తెలుగుదేశం ప్రపంచం స్టార్ట్ అయింది. నాకు తెలిసినంతకు 25 సంవత్సరాల్లో గ్రామాల్లో ఇంత ఎక్కువ బయటకు వచ్చి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తూ గ్రామీణ మహిళలు నిత్యాలు చేయడం అంటే అది తెలుగుదేశం వేవ్ చాలా ఎక్కువ, చాలా స్పీడ్గా ఉంది. అందుకోసం 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అవ్వాలా, మళ్ళీ మళ్ళీ అవ్వాలా. తద్వారా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఈ దేశంలో అవుతుంది, ప్రపంచంలో చెప్పుకోదగ్గ రాష్ట్రంగా ఉంటుంది. రాజాం ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాజాంని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు గెలిస్తే? అసలు దీని మీద ప్రజలకు ఏం చెప్తారు? నా మీద చాలా అభిమానం ఉందండి రాజాం నియోజకవర్గ ప్రజలకి. ఎందుకంటే వారికి నమ్మకం ఉంది. అభివృద్ధి చేశాను, అలాగే 24 గంటలు వారికి అందుబాటులో ఉంటాను. అలాగే నేను కానీ మా క్యాడర్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మండల నాయకత్వాలు, గ్రామీణ నాయకత్వాలు నాతో సార్. అలాగే అభివృద్ధి చేయడం, అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటాం. సో ఇప్పటికే చాలా నేను గత 5 సంవత్సరాల్లో బాగా చేశాను. ఇక్కడున్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే అభివృద్ధి గురించి మాట్లాడు, లేకపోతే ఈ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం మీద ప్రెషర్ ఇవ్వడు, లేకపోతే ఏది టేకప్ చేయడు. ఎంతసేపు ఏదో సీట్ వస్తే చాలు, లేకపోతే జీతం తీసుకోవాలనే ఆలోచనలో ప్రజల్లో వాళ్ళు చెప్పే మాటలు, ఈయనకి జీతం వస్తే చాలండి ఈయన అనే మాటలు నేను చాలాసార్లు విన్నాను. ఈయనకి ఏ విధమైన ప్రజా సంక్షేమం మీద కానీ ప్రజల పట్ల అభిమానం లేదు. అది వారి క్యాడర్ చెప్తూ ఉంటారు. ఏదో మేము మా పార్టీ బట్టి మేము వెళ్తున్నాం కానీ అలా మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను. అయినప్పటికీ వ్యక్తిగతంగా నేను పోయినప్పటికీ ఆయనకి ఏ విధమైన శ్రద్ధ లేదు ప్రజా సంక్షేమం పట్ల, లేకపోతే ప్రజల అభివృద్ధి పట్ల, లేకపోతే ఈ మన నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయనకి ఏ విధమైన, నాకు తెలిసినంత వరకు ఒక విజను లేదు, అలాగే ఒక పట్టుదల కూడా లేదు. సో అలాంటి వ్యక్తి మీద కంపేర్ కూడా చేయరు మా రాజాం నియోజకవర్గ ప్రజలు. ఓన్లీ ఏదో పార్టీలు ఉన్నాయి కాబట్టి పార్టీలు బట్టి కొందరు క్యాడర్ ఆ పార్టీ ఆయనకు ఓట్లు వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంది. నమ్మకమే కదా నిలబెట్టుకోవడానికి ఈ రాజాం నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలో అన్ని విధాల నెంబర్ 1 చేయడానికి ముఖ్యమంత్రి గారిని మన చంద్రబాబు నాయుడు పట్టుకుని అన్ని విధాలు చేస్తానని నా మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా చేయడం జరుగుతుంది. ఇది మొత్తాన్ని చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే ప్రజలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ఇప్పటికే మొత్తానికి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి వరాలు కావచ్చు, రాజాం నియోజకవర్గానికి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాయి. ఎవరెన్ని చేసినా కూడా ఇక్కడ నేను ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. యోయో టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.